బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, విన్నర్ ఎవరు? ఈ ఉత్కంఠ మామూలుగా లేదు. అయితే మనం ఎలాంటి గాసిప్స్ జోలికి పోకుండా కేవలం ఫ్యాక్ట్స్, డేటా, ఆ ట్రెండ్స్ బట్టి విన్నర్ ఎవరో ఒక అంచనాకి వచ్చే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక సూటిగా విషయానికి వస్తే ఇప్పుడు అందరి మెదళ్లోనూ తిరుగుతున్నది ఒకే ఒక్క ప్రశ్న. 100 రోజుల పోరాటం తర్వాత ఫైనల్గా ఆ బిగ్ బాస్ ట్రోఫీని ఎవరు చేజిక్కించుకోబోతున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్, ఈ సీజన్ ఎందుకంత స్పెషల్ అని చూద్దాం. ఆ తర్వాత గెలుపుని డిసైడ్ చేసే ఆ ఓటింగ్ మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఇక ఫైనల్గా టాప్ 5 కంటెస్టెంట్ల బలాబలాలు విశ్లేషించాక అప్పుడు విన్నర్ ఎవరో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ముందుగా మనమొక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ సీజన్ అస్సలు మామూలు సీజన్ కాదు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇదొక రికార్డ్ బ్రేకింగ్ సీజన్. అసలు ఎందుకు? ఏంటి ఆ స్పెషాలిటీ? చూద్దాం పదండి. మనం గనక పాత సీజన్లు చూస్తే ఎక్కువగా గొడవలు, స్ట్రాటజీలు, గ్రూపులు ఇలాంటివే కనిపించేవి. కాని ఈసారి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ సీజన్ అంతా ఎమోషన్స్తో నడిచింది. ఫ్రెండ్షిప్స్, తల్లికొడుకుల బంధాలు, ఎమోషనల్ కనెక్షన్స్ ఇవే హైలైట్ అయ్యాయి. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే టీఆర్పీ రేటింగ్స్ కూడా సీజన్ 4 తర్వాత ఇదే హైయెస్ట్. సో ఈసారి గెలిచింది గొడవలు కాదు, బంధాలన్మాట. సరే, ఈ ఎమోషనల్ కనెక్షన్కి గెలుపుకి సంబంధమేంటి? అక్కడే ఉంది అసలు మ్యాజిక్ అంతా. ఎందుకంటే అంతిమంగా అంతా డిసైడ్ చేసేది ఆ ఓటింగ్ లెక్కే కదా. ఇక్కడ మనం ఓటింగ్లో ఒక సీక్రెట్ ఫార్ములా గురించి తెలుసుకోవాలి. అదే ఫస్ట్ డే లీడ్. ఫైనల్ ఓటింగ్ మొదలైన తర్వాత ఆ మొదటి గంటన్నర సమయం చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే ఫ్యాన్ పేజెస్, ప్రమోషన్స్తో ఆ టైంలో ఎవరైతే లీడ్లోకి వస్తారో చాలా వరకు ఆ లీడ్ని వారం మొత్తం మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇక ఓట్లు వేసే పద్ధతులు చూస్తే మనకు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి హాట్‌స్టార్ ఓటింగ్, 2 మిస్డ్ కాల్. హాట్‌స్టార్లో ఒక మొబైల్ నంబర్ నుంచి రోజుకు ఒక ఓటు వేయొచ్చు. ఇంట్లో 4-5 ఫోన్లుంటే అన్నింటి నుంచి వేయొచ్చు. కానీ మిస్డ్ కాల్ విషయంలో ఒక రూల్ ఉంది. ఒక నంబర్ నుంచి ఒక రోజులో చేసే మొదటి మిస్డ్ కాల్ మాత్రమే లెక్కలోకొస్తుంది. ఆ తర్వాత అదే నంబర్ నుంచి వేరే వాళ్ళకి చేసినా, అదే కంటెస్టెంట్కి చేసినా ఆ ఓట్లు కౌంట్ అవ్వవు. ఇది చాలా ముఖ్యం. సరే, ఈ ఓటింగ్ రూల్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని ఫైనల్కు చేరిన ఆ 5 కంటెస్టెంట్ల బలాబలాలు ఏంటో ఒక్కసారి విశ్లేషిద్దాం. లిస్ట్లో ఫస్ట్ ఎమ్మాన్యుయల్. ఒక ఎంటర్టైనర్గా హౌస్లోకి వచ్చి ఒక సీరియస్ ప్లేయర్గా మారిన అతని జర్నీ బహుశా బిగ్ బాస్ హిస్టరీలో ఒక ఎంటర్టైనర్కు ఇదే బెస్ట్ జర్నీ ఏమో. చాలా బాగా ఆడాడు. ఇమ్మాన్యుయల్కున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఎంటర్టైన్ చేశాడు, టాస్క్లో బాగా పర్ఫామ్ చేశాడు, అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. కానీ ఇక్కడే ఒక చిన్న మైనస్ ఉంది. అందరితో మంచిగా ఉండటం వల్ల చాలా వారాలు నామినేషన్స్లోకి రాలేదు. దానివల్ల అతని ఓటింగ్ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో టెస్ట్ చేసుకునే అవకాశం దొరకలేదు. ఇది ఫైనల్లో కొంచెం దెబ్బ కొట్టొచ్చు. తర్వాతి కంటెస్టెంట్ కళ్యాణ్. నిజం చెప్పాలంటే ఈ సీజన్కి అసలైన కామన్ మ్యాన్ ఛాంపియన్. ఎలాంటి సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన ఆట తీరుతో, తన వ్యక్తిత్వంతో ఫైనల్స్ దాకా రావడమంటే అస్సలు మామూలు విషయం కాదు. అతని గేమ్లో పెద్దగా స్ట్రాటజీలు గట్రాయుండవు. చాలా న్యాచురల్గా ఉన్నది ఉన్నట్లు ఆడాడు. తన మీద విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఆడియన్స్ నుంచి సింపతి వచ్చింది. అదే అతని అతిపెద్ద బలం. ఆ ఎమోషనల్ కనెక్షన్ వల్లే ఇంత దూరం వచ్చాడు. ఇక తనుజ విషయానికి వస్తే హౌస్లోకి అడుగు పెట్టడమే ఒక పెద్ద సెలబ్రిటీగా భారీ ఫ్యాన్ బేస్తో ఎంటర్ అయింది. మొదటి రోజు నుంచే తన మీద విపరీతమైన అంచనాలున్నాయి. తనుజకి అతిపెద్ద బలమంటే అది తన ఫ్యాన్ బేసే. వాళ్ళు చాలా స్ట్రాంగ్, డెడికేటెడ్. హౌస్లో తనని ఎంతమంది టార్గెట్ చేసినా బయటనుంచి ఓట్లతో కాపాడుకుంటూ వచ్చారు. తన ఇమోషనల్ సైడ్ని చూపించడం, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ప్లస్ అయ్యాయి. నెక్స్ట్ డెమన్ పవన్. స్టార్టింగ్లో చాలా తక్కువ ఫాలోయింగ్తో వచ్చినా తన టాస్క్ పర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంపాక్ట్ మాత్రం చాలా హై. అతని మెయిన్ స్ట్రెంగ్త్స్ రెండు. ఒకటి టాస్కుల్లో అతని ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. 2 హౌస్లో ఎవరితోనూ పెద్దగా గొడవల పెట్టుకోకుండా ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. ఇక ఫైనల్గా సంజన.
తన గేమ్ అంతా 3 పిల్లర్స్ మీద నడిచింది: క్లారిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం. మొదటి నుంచి చివరి వరకు ఇదే ఆమె గేమ్. కొన్నిసార్లు తన స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ కొంచెం అగ్రెసివ్గా అనిపించినా అది ఆమె పర్సనాలిటీలో ఒక భాగం. తనెక్కడా ఫేక్గా ఉండడానికి ట్రై చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగా ఆడింది. సరే, ఇప్పుడు 5 ప్లస్లు మైనస్లు చూశాం. ఇక మనం అందరం ఎదురుచూస్తున్న అసలు ప్రశ్నకు వద్దాం. ఫైనల్గా విన్నర్ ఎవరు కాబోతున్నారు? ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ని బట్టి చూస్తే ఫైనల్ పోటీ ప్రధానంగా ఇద్దరి మధ్యే ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు కామన్ మ్యాన్గా ఆడియన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయిన కళ్యాణ్, మరోవైపు చాలా పవర్ఫుల్, ఆర్గనైజ్డ్ ఫ్యాన్ బేస్ ఉన్న తనుజ. సో ఇది ఎమోషనల్ కనెక్ట్ వర్సెస్ ఫ్యాన్ బేస్ ఫైట్ అనమాట. సో చివరికి ఈ సీజన్ విన్నర్ని డిసైడ్ చేసే ఫార్ములా ఏంటంటే ఎమోషనల్ కనెక్ట్ ప్లస్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ప్లస్ కన్సిస్టెంట్ గేమ్ ప్లే. ఈ మూడింటిని ఎవరు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారో వాళ్లే విన్నర్. కాబట్టే ఫైనల్ రిజల్ట్ని 3 విషయాలు డిసైడ్ చేయబోతున్నాయి. 1 ఆ కీలకమైన ఫస్ట్ డే లీడ్, 2 ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, 3 ఆ ఎమోషనల్ కనెక్షన్. సో ఇదంతా చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సీజన్ గొడవలతో కాదు, కనెక్షన్స్తో గెలిచారు, గెలవబోతున్నారు కూడా. ఈ విశ్లేషణ చూశాక ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనే దానిపై ఒక అంచనా వచ్చుంటుంది. అంతిమ నిర్ణయం మాత్రం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.